ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారం కొరకై మనకి ఇవ్వబడిన వాక్య భాగాలు చదువుకుందాం. సువార్త వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు కూడా ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారం కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్య భాగాలను బట్టి బిడ్డలకు తండ్రి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్న దేని సావుకుని బలపరిచి బిడ్డలతో మీరే మాట్లాడి వారికి ఏ విషయాలు కావాలో, వారికి ఏదైతే సంగతులు మీరు వినిపించాలని ప్రభువా ప్రణాళిక చేస్తున్నారు, ఆ సంగతులు బిడ్డలకు వినిపించి వాక్కు ద్వారా బిడ్డల యొక్క హృదయాలు బలపరచమని త్వరగా వచ్చుచున్న యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారంలో మనకి ఇవ్వబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాటను మనం గమనించినప్పుడు, ఆయన ఇంకా సిలువకు వెళ్ళకముందు, సిలువ కొయ్య మీద ఎక్కకముందు, ఆయన శ్రమ అనుభవించకముందు ఆయన ఒక మాట చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను అని ఇండైరెక్ట్గా ఆయన శిలువ మరణాన్ని గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కాపరి అనే మాట అనేక సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. 23వ కీర్తనలో కూడా భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటూ ఉన్నాడు. దావీదు రాజు కాకమునుపు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు బాల్య దశ నుంచి యవన దశ వరకు వచ్చేంత వరకు కూడా తన తండ్రి అప్పచెప్పినటువంటి ఆ గొర్రెల కాచే యొక్క పనిని కాపరిగా 100% దావీదు నిర్వర్తించాడు. తండ్రికి విధేయుడై ఆ గొర్రెల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. అలా గొర్రెలు కాస్తున్న సమయంలో దావీదు ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ దేవుని యందు విశ్వాసం కలిగి ఆ గొర్రెలను కొండలంట, గుట్టలంట, అడవిలోనూ భయంకరమైన ప్రదేశాల గుండా ఆ మందను తోలుకుని వెళ్తున్న సమయంలో దావీదుకి అనేకమైన ప్రమాదాలు సంభవించినప్పుడు దావీదు ఎవరిని ఆశ్రయించాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. నన్ను కాచేవాడు, నన్ను నడిపించేవాడు యెహోవా అని దావీదు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కూడా ఆయన ఒక కాపరిగా తన్ను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీరందరూ కూడా మనం బాగుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య నరగొర్రెలమైన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి విపత్తు నుండి, ప్రతి ప్రమాదము నుండి, ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు.
అనే సత్యాన్ని మనము గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథకర్త 40వ అధ్యాయములో ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన మాట అక్కడ కనబడుతుంది చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్ముని ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథకర్త కూడా గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్ముని ఆనించుకొని మోయును. దేవునికి స్తోత్రం. గొర్రెలు కాసే కాపర్లని మనము ఒక్కొక్కసారి రోడ్డు మీద, పొలాల మీద అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. గొర్రెలను మేపటానికి కాపరులు ఆయా స్థలాలకి తీసుకెళ్తున్న సందర్భంలో కొన్ని గొర్రెలు గాయాలు తగిలి నడవలేని పరిస్థితుల్లో మెల్లమెల్లగా నడుస్తూ ఉంటాయి. ముందేమో మంద పోతూ ఉంటుంది. ఆ మందకి వేడిగా బలహీనంగా ఉన్న దెబ్బ తగిలిన గొర్రె పిల్లలు గొర్రెలు వెనక్కి నడుస్తూ ఉంటాయి. అప్పటి కాపరి ఆ గొర్రెల వెనకాల వస్తూ ఉంటాడు కనుక గమనిస్తాడు, ఏది బలముగా ఉంది, ఏది బాగా నడుస్తుంది, ఏది బాగా మేస్తుంది అని కాపరి గమనిస్తూ ఉంటాడు. ఆ కాపరి గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైతే బలహీనంగా ఉందో, ఏదైతే అనారోగ్యం కలిగి ఉందో దానిని ప్రియ దేవుని బిడ్డలారా ప్రత్యేకమైన దృష్టి కాపరి దాని మీద పెడతాడు. ఒకవేళ నడవలేనప్పుడు ఆ గొర్రెను తీసుకుని తన భుజాల మీద వేసుకుని మిగతా గొర్రెలతో పాటు తీసుకువెళ్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అలాగే ఈరోజు వాక్యం సెలవిస్తామంది, బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్ముని ఆనించుకుని మోయిను. దేవునికి స్తోత్రం. బాహువుతో, ప్రేమతో ఆ గొర్రె పిల్లను తన బలము చేత తన స్వహస్తాలతో తీసుకుని ఆ గాయపడిన నడవలేనటువంటి గొర్రెను తన భుజాల మీద వేసుకుంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవునికి స్తోత్రం. పాలిచ్చు వాటి విషయంలో కూడా చాలా శ్రద్ధగా తీసుకుని మెల్లగా నడిపిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అనాది కాలంలోనే దేవుడు ఇశ్రాయేలు కాపరిగా ఉన్నట్టుగా 80వ కీర్తన 1వ వచనం మనకు సెలవిస్తూ ఉంది. అనాది కాలము నుండి కూడా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుని ఒక కాపరిగా, తన ప్రజలను ఒక మందగా భావించి నడిపిస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 80వ కీర్తన మనం చూస్తున్నప్పుడు 80వ కీర్తనలో ఒక ప్రత్యేకమైన మాటను మనము చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 80వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలునకు కాపరి చెవియగుము, మందవలే ఏసేపు నడిపించువాడా. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఇశ్రాయేలీ కాపరి, దేవునికి స్తోత్రం కలుగునిగాక. 100వ కీర్తన కూడా 100వ కీర్తన కూడా మనకు సెలవిస్తూ ఉంది, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని వాక్యం సెలవిస్తామంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరని యేసు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? గొర్రెలని ఎవరిని సంబోధిస్తున్నాడు? సర్వ మానవాళిని గొర్రెలుగా ఆయన భావిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మీ కొరకే ప్రాణం పెట్టుతున్నాను, నేను మీ కొరకే నా ప్రాణమును ఇస్తూ ఉన్నానని దేవుడు యేసయ్య సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. ఆయన ఎంత మంచి కాపరి కాకపోతే ఆయన తన ప్రాణాన్ని లెక్క చేయకుండా, తన ప్రాణం మీద ఆయన ప్రీతి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన తన ప్రాణాన్ని లెక్క చేయకుండా నరగొర్రెలమైన నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణం పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది. 2వ పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు 25వ వచనంలో అంటాడు, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. దేవునికి స్తోత్రం.
పేతురు రాసిన పత్రికలో చెబుతున్న మాట, మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో, మీరు గొర్రెల వరే దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా పాపం చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నామని, అందరూ తోవ తప్పి జీవించారని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే తప్పిపోయిన దానిని, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు కాపరిగా ప్రత్యక్షమై మనందరి కొరకు తన ప్రశస్తమైన విలువైన ప్రాణమును పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఈ మంచి కాపరి యొక్క గుణలక్షణాలను, మంచి కాపరి యొక్క ఉన్నటువంటి కొన్ని గుణాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి కాపరి చేసే మొదటి పని ఏంటంటే, గొర్రెల మంచి కాపరైన యేసయ్య మంచి మేతగల చోటును తన గొర్రెలను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి లక్షణం ఏంటంటే, మంచి మేతను, మంచి ఆహారమును తన గొర్రెలకు ఈ కాపరి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనంలో సెలవిస్తున్నాడు, నేను మంచి మేతగల చోటు వాటిని మేపెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనెను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. దేవునికి స్తోత్రం. మంచి కాపరి గొర్రెలను బాగా శ్రద్ధగా చూసుకునేవాడు ఏం చేస్తాడంటే, ఆహారం లేని చోటుకు తీసుకువెళ్ళడం, మంచి మేత ఎక్కడైతే దొరుకుతుందో అన్వేషించి వెతికి మరి తన మందను మేపుతూ ఉంటాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనలను దేవుడు మంచి ఆహార పదార్థాలతో, మంచి శారీరక సంబంధమైన ఆహారం మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా యేసు మనకిస్తూ, మంచి మేత అనగా, ఈ మేత అనగా వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మంచి ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. శారీరక సంబంధమైన ఆహారం ఎలాగిస్తున్నాడో, ఆత్మ సంబంధమైన మంచి ఈ వాక్యాన్ని కూడా నరగొర్రెలమైన, తన గొర్రెలమైన మనకు ఇచ్చి పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పాడు కదా, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని. దేవునికి స్తోత్రం. యేసు తన వాక్కు చేత మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి కాపరి అయిన యేసయ్యలో ఉన్న రెండవ గుణలక్షణము, రెండవ కార్యాన్ని మనము చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం, నేనే నా గొర్రెలను పరుండబెట్టెదను, ఇదే ప్రభుయగు యెహోవా వాక్కు, తప్పుపోయిన దానిని వెతికెదను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రెండవ లక్షణము, మొదటిది మంచి మేతని కాపరి తన మందకు పెడతాడు. మంచి మేత గల స్థలము ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకువెళ్ళి మంచి ఆహారం చేత పోషిస్తాడు. రెండవది, మందలోది తప్పుపోయిన దానిని ఏదైనా ఉన్నట్లయితే దాన్ని వెతికి మళ్ళీ మందలో చేకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనగా తన మంద పట్ల శ్రద్ధ కలిగి తప్పిపోయిన దానిని, ఇందాక చెప్తున్నాను కదా, మనమందరము కూడా గొర్రెల వలె దారి తప్పిపోతుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 12వ వచనంలో, నశించిన దాన్ని వెతకి రక్షించటానికి, అనగా తప్పిపోయిన గొర్రె దేనికి సాదృశ్యంగా ఉందంటే, పాపులమైన మనకు సాదృశ్యంగా ఉంది. మనమందరము తోవ తప్పి జీవిస్తున్నామని వాక్యం సెలవిస్తాం. మనల్ని ప్రేమించి వెతకి తన యొక్క బిడ్డలుగా చేర్చుకోవటానికి దేవుడు మనల్ని వెతికి తన మందలో చేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటున్నాడు కదా, తప్పిపోయిన దానిని నేను వెతికెదను, తోలివేసిన దానిని మరలా తోలుకు వచ్చేదను. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన దాన్ని మరలా మందలో చేర్చుకుంటాను అన్నాడు. అనగా దేవుడు నశించిన మనల్ని
తన యొక్క శిలువ రక్తము చేత మనల్ని ప్రేమించి పాపంలో నశించిపోతున్న మనల్ని ప్రేమించి మరలా తన హక్కులు చేర్చుకున్నాడు. ఇందాక తన బాహువుతో గొర్రె పిల్లని రొమ్మును ఆనించుకొని తన భుజం మీద వేసుకుని ఎలా వెళ్తున్నాడో దానికి సాదృశ్యం ఏంటంటే, తప్పిపోయిన మానవాళిని తను ప్రేమించి తన శిలువ మరణం ద్వారా మనందరినీ ఒక దారిలో పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మంచి కాపరికి ఉన్న 3వ లక్షణాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము, గాయపడిన దానికి కట్టుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాయపడిన దానికి కట్టుదును అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, గాయపడిన దానికి కట్టుదును. నిజమే, వాక్యం సెలవిస్తూ ఉంది. గాయపరచువాడిని తిరిగి గాయను కట్టువాడిని నేనే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో సెలవిస్తూ ఉంది, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథకర్త కూడా 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయాల్లో ఉన్న ప్రభావం చేత మీరు స్వస్థత పొందుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు శరీరానికి సంబంధించిన తగిలిన ప్రతి గాయం మాత్రమే కాదు, ఆత్మకు తగిలిన ప్రతి గాయం నుంచి కూడా దేవుడు కడుతూ ఉన్నాడు. కట్టడం మాత్రమే కాదు, స్వస్థతనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. నేను 3 లక్షణాలు ఇంతవరకు చెప్పాను. 1, మంచి కాపరి యేసయ్య తన మందనైన మనల్ని మంచి మేతగల దొడ్డిలోకి, మంచి మేత స్థలంకి తీసుకువెళ్ళి ఆత్మీయ ఆహారం ద్వారా పోషిస్తున్నాడు. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోయిన మనలను పాపము చేత, దుర్మార్గుల చేత, లోకములోంచి, దేవుని యొక్క సన్నిధిలోంచి తప్పిపోయిన మనల్ని దేవుడు ప్రేమించి మరలా తన యొక్క బాహువుతో, తన హస్తముతో పట్టుకుని తన యొక్క సంఘంలో చేర్చుకుని తన బిడ్డలుగా మార్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. 3వదిగా, గాయపడిన మనలను తన గాయముల ద్వారా, తన పొందిన గాయముల ద్వారా దేవుడు స్వస్థతనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ గుణ లక్షణాన్ని నేను మీకు చెప్పాలని, మంచి కాపరి అయిన యేసయ్యలో ఉన్న 4వ గుణ లక్షణం ఏమంటున్నాడంటే, దుర్బలముగా ఉన్న దానిని బలపరుచుతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుర్బలముగా అనగా అనారోగ్యముగా ఉన్న దానిని, బలహీనముగా ఉన్న గొర్రెలను, బలహీనముగా ఉన్న మనలను, వ్యాధి బాధల చేత బాధపడుతున్న మనలను దేవుడు తన అద్భుతమైన స్వస్థతనిచ్చి, తన యొక్క ప్రభావాన్ని ఇచ్చి దేవుడు మనల్ని బాగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అనగా ఇంతవరకు కూడా యేసుకు ముందు కానీ యేసుకు వెనకాల కానీ ఆయన వంటి మంచి కాపరి ఎవరూ కూడా లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి కాపరి యొక్క హస్తాల కిందకి నువ్వు నేను వచ్చినట్లయితే ఆయన మంచి ఆహారాన్ని ఇస్తాడు. తప్పిపోయిన దాన్ని వెతికి తన యొక్క చేతుల కింద చేర్చుకుంటాడు. గాయపడిన దాన్ని స్వస్థపరుస్తాడు. కట్టి తన మందలోనే ఉన్నటువంటి తన గొర్రె ఎలాగైతే తప్పిపోయినప్పుడు కాపరి ఆ గాయం పడిన గొర్రెని కడతాడు, దేవుడు మనల్ని వ్యాధులను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దుర్బలముగా ఉన్నదాన్ని, అనారోగ్యముగా ఉన్నదానిని ఇక్కడ అంటున్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా, దుర్బలంగా ఉన్న దానిని బలపరుచుతును అనగా బలహీనంగా ఉన్న వాళ్ళని దేవుడు బలపరుస్తాను అంటున్నాడు. ఈ యొక్క ఈస్టర్ తర్వాత 2వ ఆదివారం కొరకు ఇవ్వబడిన వాక్య భాగం ద్వారా యేసయ్య మనకి కాపరిగా ప్రత్యక్షమై మంచి కాపరి వలె తన అమూల్యమైన ప్రాణమును మన కొరకు పెట్టి ఉన్నాడు. యోహాను సువార్తలో ఒక ప్రత్యేకమైన మాటను మీకు గుర్తు చేసి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెలకు తన ప్రాణం పెట్టును. అదే ప్రియ దేవుని బిడ్డలారా 17వ వచనంలో అంటాడు, 18వ వచనంలో అంటాడు, ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేను దాన్ని పెట్టించున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 15వ వచనంలో అంటాడు,
తండ్రి నన్ను ఎలాగునో ఎరుగుదునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత మంచి కాపరైన యేసయ్య ప్రేమలోకి, యేసయ్య కృపగల హస్తాల కిందకి నువ్వు వస్తే కనుక ఆయన నిన్ను మంచి మేత ఆత్మీయ ఆహారంతో పోషిస్తాడు. ఒకవేళ నువ్వు తప్పుపోతే మరలా నిన్ను ప్రేమించి తన మందలో చేర్చుకుంటాడు. మూడవదిగా, నువ్వు గాయం పొందితే నీ గాయాలు కడతాడు. ఆయన పొందిన గాయముల చేత నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు బలహీనముగా ఉంటే, మన బలహీనంగా ఉంటే దేవుడు మనం బలపరుస్తాడంటాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను, నీ కుటుంబాలని, మీ గృహాలను దేవుడు బలపరచాలని ఆ మంచి కాపరైన యేసయ్య అనునిత్యము, అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకొడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడును అంటున్నాడు అని 121 వాక్యము, కీర్తన గ్రంథం 121 కీర్తన సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసు యొక్క కాపుదలలో మనం ఉంటే, యేసు యొక్క అధికారంలో మనం ఉంటే దేవుడు మనల్ని పోషిస్తాడు, నడిపిస్తాడు. అట్టి కృప ప్రభువు మీకు దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ ప్రసంగం మీ జీవితాల్లో ఒక గొప్ప మార్పు తీసుకొస్తుందని ఆశిస్తూ వీక్షించిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలుస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.